దేవుని ప్రశస్త నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు మనందరికీ కూడా మరొక వాగ్దానం వినడానికి, మరొక రోజుని అనుగ్రహించిన దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. లేఖన భాగాలు తెరిచి కీర్తనలు 20వ కీర్తన 4వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. ప్రైజ్ లార్డ్. మనకున్న కోరికలు, మనకున్న ఆలోచనలు, మనకున్న తలంపులతో ప్రతిరోజు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎవరు తీరుస్తారు? నా ఆలోచనలన్నిటినీ ఎవరు సఫలీకృతం దయచేస్తారు అని బాధపడుతున్నావేమో. దేవుడే మన పక్షాన ఉండి మాట్లాడుతున్న మాట, నీ ప్రార్థనలన్నీ, నీ కోరికలన్నీ, నీ ఆలోచనలన్నీ కూడా నేను నీకు సిద్ధింపచేస్తా, నేను నీకు సఫలీకృతం దయచేస్తానని దేవుడు మాట్లాడుతుంటే ఇంకెందుకంత కలవరపడుతున్నావు? ఇంకెందుకంత దిగులు పడుతున్నావు? నీ ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా పోతాయి. నీ రోగ సమస్యలన్నిటి నుంచి నీ విడుదల పొందుకుంటావు. నీవెన్నో రకాలుగా నీ కుటుంబం గురించి ఆలోచనలు చేసుకుంటూ ఉంటున్నావు కదా. నీవేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ కోడల విషయంలో, అల్లుడి విషయంలో, స్నేహితుల విషయంలో, బంధువుల విషయంలో, నీవెదుర్కొంటున్న ప్రతి శోధనల విషయంలో, నీ కష్టభరితమైన పరిస్థితులన్నీ కూడా విడుదల కలుగు చేసే దేవుడే మాట్లాడుతున్నాడు. నీవేదైతే కలవరపడుతూ ఉంటున్నావో, ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నావు, సీటు గురించి ఎంతగానో ఆశపడుతున్నావు, నీ సమస్యలన్నీ పోవాలని ఇష్టపడుతున్నావు, ఇల్లు కట్టుకుంటూ ఉంటున్నావు, వివాహాల కోసం ఎదురు చూస్తున్నావు, వ్యాపార వృద్ధి కావాలనుకుంటున్నావు, గర్భఫలం కోసం, విడుదల కోసం, స్వస్థత కోసం, ఆశీర్వాదం కోసం ఎంతగానో ఆశపడుతున్నావు కదా. దేవుడు మా జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడా? ఆశ్చర్యకరమైన కార్యాలు మేము కూడా పొందుకుంటామంటే తప్పకుండా పొందుకుంటావు. ఈ మాట మాట్లాడుతుంది మనుషులు కాదు కదా. దేవుడే నీ కోరికను సిద్ధింపచేస్తానంటున్నాడు. దేవుడే నీ హృదయ వాంఛలన్నింటినీ తీరుస్తానంటున్నాడు. దేవుడే నీ ప్రాంతాలన్నిటినీ కూడా నేను సఫలీకృతం చేస్తానంటున్నాడు. అయితే ఏం చేయాలి? దేవుని అడగాలి. అడుగుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఒక మాట చెప్పు, నువ్వు అసలు ప్రార్థన చేసే మనిషిగా ఉంటున్నావా? ఉదయకాలం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? రాత్రికాలం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఏడ్చి గగ్గోలు పెట్టి మనుషులతో, ఆ చుట్టుపక్కల వారితో చెప్పుకునేదానికంటే దేవుని దగ్గర విన్నవించుకుని మొరపెట్టి ప్రార్థన చేస్తే ప్రత్యుత్తరం దొరుకుతుంది కదా. అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడిగి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు నీ బ్రతుకులో చూడవంటావా? ప్రార్థన నీ పరిస్థితుల నుంచి నేను కాపాడుతుంది. ప్రార్థన నీవు ఎవరైతే మార్పు చెందట్లేదు, మారు మనసు పొందట్లేదని కన్నీటితో అక్రమ సంబంధాలకు బానిసైపోయాడండి, డబ్బులు తీర్చుకోలేకపోతున్నాను, నా శరీరం వ్యసనాలకు బానిసైపోయింది, రక్షణ లేదు అని నువ్వు ఆశపడతా ఉంటుంటే మార్పుని దేవుడే ఇస్తాడు కదా. నువ్వు చేయాల్సిందేంటి? ప్రార్థన చేయాలి. నా కుటుంబంలో సమాధానం లేదని నాతో మాట్లాడుతున్నావు, కానీ నీ కుటుంబంలో సమాధానము, ఆశీర్వాదం, కృప కావాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావా? మా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటున్నావు, కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేయవు చూసావా? చాలా బాధాకరమైన విషయం. దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ సమస్యలన్నిటికీ జవాబునివ్వడంటావా? నీకు సంతోషాన్ని ఇవ్వడా? నీకు స్పష్టతను దేవుడు ఇవ్వడా? ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదండి, మా బ్రతుకులో ముందుకెలా సాగాలో అర్థం కావట్లేదు, మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాం, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నాం, జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాం, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామండి అంటే దేవుడు నువ్వు వెళ్ళవలసిన మార్గమును ఆయన దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే నీకు ఇవ్వడంటావా? నీ భవిష్యత్తులో ఏం చేయాలో, నీవు ముందుకు ఎలా సాగాలో స్పష్టత లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, గందరగోళమైన పరిస్థితిలో ఉన్నాను నేను అంటే ఆయన దగ్గర మొరపెట్టుకుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను ఆయన నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రార్థన నిర్లక్ష్యం చేయడం అంటే నీ జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం. ప్రార్థన శక్తి నీకు తెలియట్లా, ప్రార్థన యొక్క బలము నీకు తెలియట్లా. ప్రార్థన చేసి యాకోబు అడుగుతున్నాడు, అయ్యా నాకు ఆశీర్వాదం ఇవ్వ అని అడిగితే నన్ను ఆశీర్వదించే వరకు నేను వదిలిపెట్టను ప్రభువా అని యాకోబు అడుగుతున్నట్లుగా మనం నువ్వు అడుగుతావా? ప్రభువా, నేను అనుకుంటున్న ప్రతి కార్యము జరగాలి, నా కుటుంబ సమస్య పోవాలి, నా రోగ సమస్య పోవాలి, నేను అనుకుంటున్న ప్రతి కార్యము నా కుటుంబంలో నెరవేర్చబడాలని పట్టుదల కలిగి పట్టుబట్టి దేవా నీవు నన్ను దీవిస్తావా, దీవించమని యాకోబు అడిగాడు కదా. మరి నువ్వు అడుగుతున్నావా? ఏదో 2 మాటలు తూతు మంత్రంగా చేసే ప్రార్థన దేవుని సన్నిధికి ఎక్కడ చేర్చబడుతుంది? మీరు ప్రార్థన చేసేటప్పుడు విసుగక ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, ఆసక్తిగా ప్రార్థన చేయండి అన్న వాక్యాలు మనం వింటలేదా? ఏలియా కూడా మన వంటి మానవ స్వభావం కలిగిన మనుష్యుడే కదా, కానీ వర్షించకున్నట్లు 3.5 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. పేతురు చెరసాల్లో ఉంటుంటే అక్కడున్న మనుషులందరూ సంఘమంతా ఆసక్తిగా ప్రార్థన చేశారంట. ఈరోజు మీతో చెప్పగలను, నువ్వు ఈ రోజు నుంచి చేసే ప్రతి ప్రార్థన నిన్ను కాపాడుతుంది, నిన్ను మారుస్తుంది, నీకు సమాధానం ఇస్తుంది, నీకు జవాబునిస్తుంది, నీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తుంది. నీ జీవితంలో ఎక్కడికి ముందుకు సాగాలని ఇష్టపడుతున్నావో స్పష్టతతో నడిపించబడతావు. దేవునికి మహిమ కలుగునగాక. మరి ప్రార్థన చేస్తావా?
హన్నా సంతానం గురించి అడిగింది, పొందుకోలేదా? సొలొమోను అడుగుతాడు, ప్రభువా నాకు జ్ఞానం కావాలయ్యా, నాకు తెలివి కావాలయ్యా, నేను ముందుకు ఎలా సాగాలో నాకు అర్థం కావట్లేదయ్యా అని అడిగితే దేవుడే సొలొమోనుని చెయ్యి పట్టుకుని నడిపించలేదా? జ్ఞానం ఇచ్చి కృప చూపించలేదా? ఆ రాజ్యానికి అధిపతిగా నిలబెట్టలేదా? ఎస్తేరు అడుగుతుంది, అయ్యా నేను రాణి కావాలనుకుంటున్నాను. ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు, మంచి పొజిషన్లోకి ఉండాలని, జాబ్ కావాలని ఎవరిని అడగాలి? జీవము కలిగిన దేవుని అడుగు. ఆయన నీ పక్షాన ఉండి నీ పట్ల ఘనమైన కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తాడు. నీవు దేవుని ఎదుట సాక్షిగా నిలబడాలి. ఒకరోజు నాతోనే మాట్లాడుతూ, నా దేవుడు నా పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడండి, ఆ రోజు నేను ప్రార్థనలో ఏకీభవించా, ఆ రోజు వాక్యం విన్నాను పాస్టర్ గారు, ధైర్యం పొందుకున్నాను, ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్నాను అని నువ్వు ఒప్పుకున్నట్లయితే అద్భుత కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. హిజ్కియా అడుగుతాడు, దేవా నాకు ఆయుష్నివ్వా, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వా. హాస్పిటల్ చుట్టూ తిరిగావు, టెస్టులన్నీ చేయించుకున్నావు, మందులన్నీ వేసుకున్నావు, అయ్యో ఈ అనారోగ్య బాధ నుంచి నేను విడుదల పొందుకోను అనుకుంటున్నావేమో. అవిశ్వాసపు మనస్సు నీకు ఉండడానికి అవకాశం లేదు. మరణపు అంచుల వరకు వెళ్ళిపోయినా నా దేవుడు నిన్ను విడుదల కలుగు చేస్తాడు. నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నువ్వు పొందుకుంటావు, విడుదలను నీవు పొందుకుంటావు, కృప పొందుకు. హిజ్కియా అడుగుతాడు, దయచేసి ప్రభువా నన్ను క్షమించయ్యా, నాకు మంచి ఆయుష్ ఇవ్వ అని అడిగితే నువ్వు అడుగుతున్నావు ఎప్పుడైనా, దేవా నాకు ఆయుష్ ఇవ్వు ప్రభువా, ఏ రోజు నేను చచ్చిపోతానండి, ఏ రోజు నేను వెళ్ళిపడతాను, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక. దేవా నాకు ఆయుష్ ఇవ్వు, నాకు ఇంకా బలం ఇవ్వు, నాకు ఇంకా ఆశీర్వాదం ఇవ్వు. దేవుని కృప లేకపోతే నువ్వు మరణించలేవు, దేవుని కృప లేకపోతే ఈ భూమి మీద నువ్వు ఉండలేవు. ఈ విషయాన్ని తెలుసుకో. దేవుణ్ణి అడుగు మనసారా, ప్రభువా నాకు ఆరోగ్యం ఇవ్వయ్యా, నాకు పరలోక రాజ్యం ఇవ్వు ప్రభువా, నాకు రక్షణ అనుగ్రహించు తండ్రి అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అడగడం నేర్చుకోండి. మరి అడుగుతున్నావా? నువ్వు అడగట్లేదు. ఏం అడగాలో తెలియట్లేదు, నీకు ఎలా అడగాలో తెలియట్లేదు, ఎలా దేవుణ్ణి వేడుకోవాలో కూడా తెలియట్లేదు. అసలు ఎవరిని అడగాలో తెలుసా? మనుషులు కాదు కదా అడగాల్సింది, యేసు నామములో దేవుణ్ణి అడగడం మనం నేర్చుకోవాలి. ఏం అడగాలి? దేవా నా చిత్తం నెరవేర్చు, నా ఆలోచన నెరవేర్చు, నా ఇష్ట ప్రకారంగా నెరవేర్చు. కాదు కాదు ప్రభువా, నేను నీ ముందే నిలిచి ఉన్నాను, మోకాళ్ళతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని వింటున్నాను ప్రభువా, నా చిత్తము కాదు, నా ఆలోచన కాదు, అసలు నీవు నా పట్ల ఏమనుకుంటున్నావో అదే నెరవేర్చబడును గాక. దేవా దైవిక జ్ఞానం అడుగుతున్నాను, గొప్ప కార్యాలు నా జీవితంలో జరిగించు తండ్రి. రక్షణ గురించి అడుగుతున్నాను, దేవా నా కుటుంబంలో సంతోషం కావాలని అడుగుతున్నాను ప్రభువా, దయచేసి నాకు అనుగ్రహించు అని అడిగితే ఎవడంటావా? నువ్వేదైతే ఆత్మీయమైన విషయాలు అడుగుతున్నావో, నీ వృద్ధి కోసం అడుగుతున్నావో, సకల కృపలను అనుగ్రహించగలిగిన దేవుడు. అయితే ఎలా అడగాలో తెలుసా? సందేహించకుండా అడుగు. నేను ప్రార్థన చేస్తున్నా, నేను అడుగుతున్నాయని పొందుకుంటానా? నా దేవుడు నాకు ఇస్తాడా? నాకు ఈ జాబ్ వస్తుందా? నాకు ఈ సమస్యలు పోతాయా? నాకు ఇబ్బందులు పోతాయా? నాకు ఈ శోధనలు పోతాయా అనే ఆలోచనతో కాదని మనం అడగాల్సింది. నేను దేవునిని అడుగుతున్నాను, నా దేవుడు నాకు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడో. విశ్వాసముతో అడగండి, సందేహం లేకుండా అడగండి. ఒకవేళ సందేహం వస్తుందేమో, ప్రార్థన ఇప్పుడే చేయి. దేవ సందేహపరిచే ఆత్మ నాకు లేకుండా నీ కృప దయచేయి. నా రోగం పోతుంది, నా ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకుంటాను, నా అప్పుల బాధ నుంచి నేను విడుదల పొందుకుంటాను. జాబు కోసం, సీటు కోసం, ఇల్లు విషయంలో, వివాహ విషయంలో, వ్యాపారం విషయంలో, గర్భఫల విషయంలో అనేక రకాలైన గొడవలతో బాధపడుతున్నా, వీటన్నిటి నుంచి నేను బయటపడతాను అనే విశ్వాసంతో దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి. అద్భుతకరమైన కార్యాలు దేవుడు మీ అందరి జీవితాల్లో జరిగించబడును గాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపన్నుడా, మా గొప్ప దేవా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తునంతటినీ కూడా సఫలీకృతం చేస్తానని మరొకసారి మమ్మల్ని బలపరిచే మాట మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అల్పులమయ్యా, అయోగ్యులము అయినను మా మీద నీవు చూపిస్తున్న ప్రేమకై, నీవు మా ఎడలు చూపిస్తున్న కృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. నీ బిడ్డలు అనేక శోధలతో, బాధలతో, బలహీనతతో, ఇబ్బందితో ఈరోజు వాక్యాన్ని వింటున్నారయ్యా. వారందరికీ కూడా గొప్ప జయాన్ని దయచండి. వారి శ్రమను ఆశీర్వాదకరంగా మార్చండి, వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చండి, వారి కన్నీటిని ఆనందంగా మార్చండి, వారి అవమానాలను దీవెనకరంగా మార్చమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. మరొక వాగ్దానాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపకే స్తోత్రములు తండ్రి. అలాగే మందిర నిర్మాణాల విషయంలో కూడా నీ కృపా, క్షేమమును, బలమును, ఆశీర్వాదాన్ని దయచేయండి. అలాగే వాగ్దానం అనేక మందికి వెళ్ళుటకు నీ కాపుదల, కృపా, క్షేమమును వారు కూడా వాక్యాన్ని విని ఇంకా బలపరచబడాలి, నీలో స్థిరపరచబడాలి, రక్షణను తెలుసుకోవాలి, బాప్తిసాన్ని పొందుకోవాలి, ఆధ్యాత్మిక శక్తిని పొందుకుంటకు తగిన సహాయమును, మీ ఆత్మ సహాయాన్ని మేమందరం వేడుకుంటున్నాం ప్రవ్వా. నీ ఆశీర్వాదాన్ని, కృపను, కాపుదలను, బలంను మా అందరి జీవితాల్లో కలుగు చేసి స్థిరపరిచి కృప చూపి క్షేమాభివృద్ధిని దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి కాపుదల దయచేయబడును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక. ఆమెన్. మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది. తప్పకుండా ఏకీభవించండి. మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి. వాటన్నిటి విషయమే ప్రార్థన చేద్దాము. మీరు ఈ వాక్యాన్ని విని ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారు. వీలైతే మీ స్నేహితులకి, బంధువులకు కూడా వాక్యాన్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా వాక్యాన్ని వింటారు. ప్రభువులో వాళ్ళందరూ కూడా దగ్గరగా చేరి వారి దుఃఖదినములన్నీ విడుదల పొందుకోవడానికి మీరు కూడా సహాయకరంగా ఉంటారు. ప్రభు ఆత్మ సహాయము మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.